నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అరుదైన సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకి వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు ఎండి హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా అరుదైన సమస్యలకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ అరుదైన సమస్యలు. అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి, అంటే ఏజ్ గ్రూప్ను బట్టి కూడా అరుదైన సమస్యలు అనేవి మారిపోతూ ఉంటాయా? అసలు అరుదైన సమస్యలు ఫస్ట్ ఏ రకంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి? చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చిన్నపిల్లల్లో అరుదైన సమస్యలు ఏ విధంగా ఉంటాయి? రైట్ అండి. కొద్దిగా రేర్ డిజార్డర్స్ గురించి మాట్లాడినప్పుడు చిన్నపిల్లల్లో, అంటే ముఖ్యంగా 2 నుంచి 3 సంవత్సరాల వయసు పిల్లల్లో బుద్ధిమాంద్యత అనేటువంటి లక్షణాన్ని ఎక్కువగా చూస్తుంటాం. 2.5 సంవత్సరాల కల్లా సుమారుగా పిల్లలు మాట రావడము, మాట పలకడము, ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా పలకడం అనేది చిన్నగా డెవలప్ అవుతూ రావాలి. అలా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో ఇది సహజంగా రావాల్సిన మార్పు పిల్లల్లో. ఎప్పుడైతే ఏజ్ క్రాస్ అవుతున్నప్పటికీ కూడా మాట స్పష్టంగా రావట్లేదు, ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే వీటిని డిలేడ్ మైల్ స్టోన్స్ అనేటువంటి కండిషన్గా చెప్తాము. అయితే దీని విషయంలో ప్రత్యేకించి పేరెంట్స్కి అవగాహన ఉండాలండి. ముందుగా పెద్దలకు తెలిస్తేనే ఇది ఒక సమస్యనా కాదా అనే విషయాన్ని గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతాము. చాలా మంది పెద్దలు చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మా పిల్లవాడు 2.5 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మాటలు రావట్లేదు, బికాజ్ యాజ్ ఎ ఫాదర్ గా నాకు కూడా మాటలు నిదానంగా వచ్చాయి అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. లేదా ఇంట్లో పెద్ద వాళ్ళని చూసి, అంటే పెద్ద పిల్లల్ని చూసి చిన్న పిల్లలు నేర్చుకుంటారు, కానీ ఫస్ట్ పిల్లలు కొంచెం లేట్ గానే వస్తాయి అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఈ రకంగా అనుకుంటుంటారండి. ఈ భావన వల్ల డాక్టర్ని అప్రోచ్ అవడం కూడా లేట్ అయిపోతుంటుంది. దానివల్ల చికిత్సా విధానం కూడా నిదానం అయిపోతుంది. అయితే ఈ రకమైనటువంటి కండిషన్ని ఆటిజం అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే దీన్నే బుద్ధిమాంద్యత అంటాము. ఆటిజం అనేటువంటి లక్షణం ఏంటంటే, ఆటో అంటే సెల్ఫ్. సో ఆటిజం కండిషన్ ఏంటంటే సెల్ఫ్గా లాక్ అయిపోతారు. అంటే మాట ఏదైనా పలకాలనుకున్నా, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా ఏది చేయలేక వాళ్ళుగా సెల్ఫ్గా లాక్ అయిపోతుంది. ఆ భావన, ఆ ఆలోచన, ఆ శక్తి అనేది, ఆ మాట అనేది కంప్లీట్గా మనసులో ఉండిపోతుంది. ఇది ఆటిజం తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఒక 2-3 ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం చెప్పుకుందాం. ఉదాహరణకు పిల్లల్ని, ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని మనం పలకరించినప్పుడు, శబ్దాలు చేస్తున్నప్పుడు, మనం నవ్వి పలకరిస్తున్నప్పుడు పిల్లలు మన వంక చూస్తారు, చిన్నగా ఒక స్మైలింగ్ లుక్ అనేది ఇస్తారు. ఇది సహజంగా సోషల్ ఇంటరాక్షన్ అనేది సహజంగా డెవలప్ అవుతున్న క్రమం. ఇలా ఈ పిల్లలు అనేది ఇంటరాక్షన్ ఉండదు. అంటే మనం చెప్పిన మాటకు స్పందించకపోవడము. ఉదాహరణకు ఆ పిల్లోడి పేరు ఏదైనా ఉంది, ఒక చిన్న బుజ్జి ఉంది అనుకుందాం, ఆ పేరుతో మనం పిలిచినా కూడా పలకరు పిల్లలు, ఎటో వంక దూరంగా చూడడము, అవసరం లేకుండా కూడా నవ్వుతూ ఉంటారు ఈ పిల్లలు. అంటే సెల్ఫ్గా మాట్లాడుతూ సెల్ఫ్గా నవ్వుతూ ఉంటారు. ఉదాహరణకు మనం ఎదురుగా కూర్చున్నాం, మనం మాట్లాడుతున్న విషయాన్ని వీడు పక్కన పెట్టి పక్కన ఏదో విషయాన్ని చూస్తూ, ఇతర వంక చూస్తూ అక్కడ నవ్వడం ఉంటుంది. సో ఆ విధంగా మనకు రెస్పాన్స్ అనేది ఉండదు. అంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పాటుగా కమ్యూనికేషన్ కూడా ఉండదండి. కమ్యూనికేషన్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఏ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇక 3వ లక్షణం ఏంటంటే, ఎంతసేపు రెస్ట్లెస్గా ఉంటారు, కదులుతూనే ఉంటారు నిరంతరం. అర్ధరాత్రి 2 అవుతుంది, 3 అవుతుంది, అయినా ఆడుతూనే ఉంటారు. అదేంటండి, మనతో ఇంటరాక్ట్ అవటం లేదు, బట్ అక్కడే చూసి లేకపోతే వేరే వైపుగా చూసి మాట్లాడడమో నవ్వడమో చేస్తున్నారు. అదే మన వైపుగా కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ మెదడులో జరిగేటువంటి మార్పుల మూలంగా, అంటే వాటి యొక్క కణాల ఇంటరాక్షన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా మనతో సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. సాంఘిక జీవిగా మారేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల వంక, అంటే పక్క వంక చూస్తూ స్పందించినప్పటికీ కూడా అక్కడ ఏమీ లేదు, అక్కడ గోడ ఉంది, అక్కడ ఒక వస్తువు ఉంది, అయినా స్పందిస్తున్నారు పిల్లలు, అయినా పిల్లోడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ అనేది ఆటిజం కండిషన్లో కనబడుతుంది. ఇంకో చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఆ పిల్లవాడికి ఆటిజం లక్షణంతో ఉన్న పిల్లవాడికి అక్కడికి వెళ్ళి ఆ గ్లాసు మంచినీళ్ళు తీసుకురాని మనం ఇక్కడ వేలు చూపిస్తున్నాం, కానీ పిల్లవాడు అక్కడ గ్లాసు, మంచినీళ్ళు వీటిపైన దృష్టి లేదు, మన ఫింగర్ వంక ఉంటుంది దృష్టి. అంటే అంత ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి లక్షణాలు అనేవి ఆటిజం పిల్లల్లో ఉంటాయి. సో వీళ్ళకు బయట సమాజంలో సపరేట్గా స్కూల్స్ అంటూ ఉంటాయి, థెరపీస్ కూడా చేయిస్తూ ఉంటాం. స్పీచ్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ అని రకరకాల థెరపీస్ చేయిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని రకాల థెరపీస్ చేయించినప్పటికీ కూడా హోమియోపతిలో వీటికి బెస్ట్ మెడిసిన్ ఉంటుంది. నేను పిహెచ్డీలో చేసినటువంటి టాపికే ఇది, ఆటిజం అండ్ ఏడిహెచ్డి టాపిక్ పైన పిహెచ్డీ చేశాను. అంటే బుద్ధిమాంద్యత లక్షణాలకు ఉండేటువంటి పిల్లల్ని ఏ విధంగా హోమియోపతి మందుల ద్వారా సరిచేయచ్చు,
దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు గిన్ని సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఇది మన భారతదేశంలో హోమియోపతిలో ఆటిజం ADHD పైన గిన్నిస్ రికార్డ్ ఎవరికి రాలేదు. ఇది నేను చాలా ధైర్యంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. బికాస్ ఈ కండిషన్కి రీసెర్చ్ చేయడం అనేది చాలా అరుదు. నేను సుమారుగా 15 ఏళ్ళ అనుభవంలో ఈ కండిషన్ పైన చాలా రకాల కేసెస్ డీల్ చేసిన అనుభవం ఉంటుంది. సో ఇది ఆటిజం సంబంధించిన అంశం అండి. ఇలా కాకుండా దీనికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి ఇతర లక్షణాల్లో మనం చూస్తే ADHD అంటామండి. ఈ ADHD లక్షణంలో పిల్లలు ఏ విధంగా ఉంటారంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ, హైపర్గా ఉంటారు. అంటే ఎక్కువగా మనం ఏదైనా కొద్దిగా మాట్లాడినా కూడా ఇంకో 15 నిమిషాలు అరగంట పాటు పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు. అది ఇంటర్లింక్డ్గా ఏ మాత్రం ఉండదు, ఒకదానికి సంబంధం ఉండదు. ఒక 2 నిమిషాలు కూరగాయల గురించి మాట్లాడలేతే ఒకసారి బొమ్మల గురించి, ఇంకోసారి పుస్తకాల గురించి, ఇంకోసారి పెన్నుల గురించి, ఇంకోసారి ఇంటి గురించి, అలా ఒకదానికి ఏ మాత్రం పొంతన లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. హైపర్గా ఉంటారు. అంటే చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, డాక్టర్ గారు మా పిల్లోడిని 2-3 ట్యూషన్స్ మార్చారండి, ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా ఒకే కంప్లైంట్ అండి, కుదురుగా కూర్చోడు, ఒక్క మాట వినడట, ట్యూషన్ టీచర్ దండం పెడుతున్నారండి మాకు వద్దని పిల్లోడిని, సో మిగతా పిల్లలంతా కూర్చుంటున్నారు సార్, మా వాడు మాత్రం కూర్చోవట్లేదు. ఇదండి ADHD కండిషన్ అంటే ఇది. అలా ఎక్సెస్గా హైపర్ యాక్టివ్గా ఉంటూ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంకో దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతసేపు ఏదో ఒక ధ్యాస, పరధ్యానం అంటాం కదా, అలా ఏదో ఒక ఇతర ధ్యాసలో ఉంటారు తప్పించి ఈ పిల్లలు ఒక చోట కుదురుగా ఉంటూ నేర్చుకోవడం అనేది సరిగ్గా ఉండదు. ఇది ADHD తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. సో ఇవి రెండు కూడా మానసిక ప్రవర్తన పైన, పిల్లలు ఉండేటువంటి మానసిక ఇబ్బందుల పైన గురి చేసేటువంటి అంశాలు. ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర ఫిజికల్ కంప్లైంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అరుదైన సమస్యలు ఈ రెండు మెయిన్ గా చాలా ప్రధానమైన. ఆటిజం గురించి చెప్పారు కదా డాక్టర్ గారు, మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ కి ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలోంచి సొసైటీలోకి వాళ్ళని తీసుకురావాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు కదా. అస్సలు కాదండి, అస్సలు కాదు. ఆ పిల్లలు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నిన్న ఓ పిల్లోడు నా దగ్గరికి, 20 ఏళ్ళు ఉంటాడు పిల్లోడు, పుట్టుకతోనే ఆటిజం ఉంది. మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్ళమనే విషయాన్ని వీడు సైగలతో చేస్తున్నాడు. పిల్లవాడు సైగలతో చూపిస్తున్నాడు. ఆ పిల్లవాడికి సైగ చూపిస్తున్నప్పటికీ ఫాదర్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కోపాన్ని అతను డాక్టర్ పైన, నా పైన తీర్చుకున్నాడు. అంటే పేషెంట్గా నేను చూస్తున్న క్రమంలో, డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ జరుగుతున్న క్రమంలో పిల్లోడు లేచి నన్ను కొట్టడం జరిగింది నిన్న. 20 ఏళ్ల పిల్లోడు. అయితే ఆ శక్తి ఎంతలా ఉంటుందంటే ఒక సాధారణ వ్యక్తికి ఆ ఏజ్ గ్రూప్ కంటే కూడా ఒక 4 ఇంతలు ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ. అంటే నాకు ఆ పని కావాలి, నేను బయటకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. దానికోసం దాడి, వస్తువు, దెబ్బ తగులుతుంది ఇదేమీ ఉండదు. ఓ పిల్లోడు ఉన్నాడు నా దగ్గర, 7.5-8 సంవత్సరాల పిల్లోడు. ఇప్పటికీ వాళ్ళమ్మ ఒక 10-15 కుట్లు సూచర్స్ జరిగాయి తలలో. అంటే ఈ పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక టేబుల్ పైన ఎక్కుతారు. ఆ టేబుల్ ఎంత పెద్దది అనేది వీళ్ళకు ధ్యాస ఉండదు. ఆ టేబుల్ పైన ఎక్కి కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు గాయమైంది, దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతుంది, చర్మం చిట్లింది, అయినా ఏడవరు. బ్లడ్ కారిపోతూనే ఉంటుంది, అయినా ఏడవరు. వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచో కిచెన్లో నుంచి చూసి తీసుకొని వచ్చి ఆ పిల్లోడికి అక్కడ చర్మం చిట్లింది, సో సూచర్స్ వేయాలి అని డాక్టర్ దగ్గర సో ఆ 7.5 సంవత్సరాల వ్యవధిలో ఒక 10 వరకు కుట్లు తలలో ఏర్పడినాయి. అంటే అంత తెలియదు వాళ్ళకు, దెబ్బ తగిలింది, నొప్పి, ఏడవాలి, ఇదేమీ తెలియదు. మరి అటువంటి కండిషన్లో ఉన్న పిల్లల్ని ఈ మామూలు బయట ప్రపంచంలోకి తీసుకురావడానికి ఎంత టైం పడుతుందండి? తప్పకుండా అండి, దీనికి చాలా ఎక్కువ వ్యవధి కావాలి. అయితే పిల్లల ఓపిక కంటే కూడా పేరెంట్స్ ఓపిక పట్టాలి. ఇదేదో జలుబు వచ్చింది, 4 రోజులు మందులు వాడడం తగ్గింది, కోల్డ్, జలుబు, దగ్గు ఇలాంటి అంశాలు కావండి ఇది. సో ఇది మనసు పరంగా మార్పులు జరగాలి, మైండ్ పరంగా, ఐక్యూ పరంగా మార్పులు జరగాలి. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్కి ఓపిక అవసరం. సుమారుగా చెప్పాలన్నా కూడా ఒక 5-6 నెలల నుంచి ఒక 1 ఏడాది పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకోవాలి. తద్వారా పిల్లల యొక్క ఆలోచన శక్తిలో మార్పు వస్తుంది. అలాగే నలుగురితో కలవడము, వస్తువుల్ని గుర్తించడమే కాకుండా వాటిని పేరు పెట్టి పలకడము, సెంటెన్స్ ఫ్రేమింగ్, ఇదంతా కూడా పిల్లల్లో రావాల్సిన మార్పులు. ఆ తర్వాతనే చదువు అనేది తర్వాత. ముందు వాడు సోషల్ అవ్వాలి పిల్లోడు, చాలా ప్రాబ్లం నుంచి బయటపడాలి కదా. అదండి. సో అలా బయటపడ్డ తర్వాత వాడు ఇంకా స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడం, ఇవన్నీ తర్వాత అంశాలు వస్తాయి. అయితే పిల్లల్లో దీన్ని గుర్తించడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ గారిని కలిస్తే ఇది సరైన ప్రాబ్లం ఉందా లేదా గుర్తిస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, పేరెంట్స్ ఫస్ట్ రెసిస్ట్ చేస్తాడు. మా పిల్లోడు బాగానే ఉన్నాడు, మందులు ఎందుకండి, మా పిల్లోడు బాగానే ఉన్నాడు, డాక్టర్ ఎందుకండి, మా పిల్లోడు ఆరోగ్యంగా హ్యాపీగా చెప్పుకుంటారు. ఇతర పిల్లలతో పోల్చుకుంటే మా వాడు చాలా హుషారుగా ఉన్నాడండి అంటారు. కానీ అది హుషారు, అతి హుషారు ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదం. సో అది అలా ఉండడం వల్ల ఏమవుతుంటే చదువులు వెనకబడిపోతారు ఇతర పిల్లలతో. నా దగ్గర మీరు నమ్మరు, 2-3 రోజుల క్రితం ఒక 9th క్లాస్ కుర్రాడు వచ్చాడు హైదరాబాద్లోనే. 9th క్లాస్ కుర్రాడు
తెలుగు న్యూస్ పేపర్ ఇచ్చి చదవమంటే తెలుగు రావట్లేదు. సరే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఏదో అనుకుందాం, రావట్లేదు. ఇక ఇంగ్లీష్ డిక్టేషన్ చేస్తుంటే రాయడానికి రావట్లేదు, అన్ని గ్రామటికల్ మిస్టేక్స్. కేవలం డిక్షనరీ అనే పదం కూడా రాయలేకపోయాడు 9వ తరగతి పిల్లాడు. ఇలా అని నేను స్కూల్స్ని బ్లేమ్ చేయట్లేదు, చదువుల వ్యవస్థను బ్లేమ్ చేయట్లేదు. కాన్సన్ట్రేషన్ అనేది పిల్లల్లో లేకపోవడం ఎంత దీర్ఘంగా ఉందనేది ఆలోచించండి. మార్కులు వచ్చేస్తున్నాయండి, పిల్లోడికి మార్కులు వచ్చేస్తున్నాయి, 10/10 వచ్చేస్తుంది, స్కూల్కి కూడా మంచి ర్యాంకులు వచ్చేస్తున్నాయి. కానీ పిల్లడి పరిస్థితి ఏంది, ఐక్యూ ఏ స్థాయిలో ఉంది, బయట కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఏంటి, మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒక్కసారి స్కూల్ ఫేస్ గడిచిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫేస్కి వచ్చినప్పుడు కాంపిటేటివ్ రంగంలో బయటపడాలి. పేరెంట్స్ వద్దన్నా నీట్ ఎగ్జామ్ రాయమంటున్నారు, ఐఐటి చేయమంటున్నారు. ఈ కాంపిటేటివ్ దాంట్లో బయటపడాలంటే తీవ్రంగా చదవాలి. అప్పుడు ఈ మైండ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు, సూసైడల్ టెండెన్సీకి గురవుతారు. అయినప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకుండా వాళ్ళల్లోనే ఉండడం వల్ల ఇతర రుగ్మతలు లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటామండి వీటిని. ఓకే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఒక రకమైన కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఇతర జాయింట్స్లలో కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ పైన కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే ఇది ఆ ఏజ్ గ్రూప్ నుంచి ఖచ్చితంగా అండి. డాక్టర్ గారు బ్రేక్ ముందు చెప్తున్నారు, అంటే పిల్లల్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? రైట్ అండి, పిల్లల్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనే విషయానికి ముందుగా వద్దాం. ఆటో అంటే సెల్ఫ్ అనే పదం గురించి మనం తెలుసుకున్నాం. ఇమ్యూనిటీ అంటే అందరికీ తెలిసిందే, కరోనా తర్వాత 2 ఏళ్ల పిల్లోడు కూడా చెప్తాడు ఇమ్యూనిటీ అంటే ఏంటనేది. సో సెల్ఫ్గా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు, ఒక మాటలో చెప్పాలంటే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు. వీటిల్లో ప్రధానంగా స్కూల్ ఏజ్ గ్రూప్లో అంటే ఒక 10 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో వచ్చేటువంటి రుగ్మతల్లో ముఖ్యమైనది విటిలిగో గురించి చెప్పుకోవచ్చండి. అంటే శరీరం పైన తెల్లటి మచ్చలు, దీన్నే ల్యూకోడర్మా అని కూడా అంటాము. శరీరం పైన రంగును ఉత్పత్తి చేసే పదార్థం దాని యొక్క పనితనాన్ని కోల్పోయినప్పుడు ఈ తెల్లటి మచ్చలు వస్తుంటాయి. అయితే మనకు చాలా వరకు వాడుక పదం వాడుతుంటాం, సెబ్బెం అనే పదం వాడుతూ ఉంటాం. ఇది వేరండి, ఇది ఛాతీ భాగంలో కానీ ఫోర్ హెడ్ భాగంలో కానీ వీపు భాగంలో వచ్చే చిన్నపాటి మచ్చలు. ఇది పోషకాహార లోపం వల్ల వస్తుంది. అలాగే ఇంకా పసిపిల్లల్లో 2 నుంచి 4 వయసు పిల్లల్లో చెంపల పైన ఫోర్ హెడ్ పైన వచ్చేటువంటి తెల్లటి మచ్చలు పోషకాహార లోపమే. సో దానికి విటమిన్ బి కాంప్లెక్స్ కావచ్చు, లేదా విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ వాడితే తగ్గిపోతుంది. కానీ తెల్ల మచ్చలు అలా కాదు, ఈ బొల్లి మచ్చలు అంటాం వీటిని. ఈ విటిలిగో లాంటి తెల్ల మచ్చలు అలాంటివి కాదు. ఆ మచ్చ ఏర్పడినప్పటికీ అది పెరుగుతూ వస్తూనే ఉంటుంది. అండ్ కొన్నాళ్ళ కదిలి ముఖ్యంగా ఎక్కువగా ఫింగర్స్కి వస్తుంది, చివరి వేళ్ల చివరి భాగాలకు వస్తుంది. ఆ తర్వాత మోచేతులు, మెడ భాగము, కడుపు, వీపు ఇలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. వచ్చిందా ఆగదు, 15 రోజులు 1 నెల రోజుల్లో స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది తెల్ల మచ్చలు. సో దీనికి మనం బయట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా రకరకాల పథ్యాలను చెప్తూనే ఉంటాము. కానీ సరైనటువంటి చికిత్సా విధానం ఏంటంటే హోమియోపతి మాత్రమే. దీనికి ఇమ్యూనిటీ పెరిగినప్పుడే ఈ ప్రాబ్లం అనేది అరికట్టబడుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. ఇక రెండవదండి, పిల్లల్లో కూడా కీళ్లవాతం వస్తుంది. దీన్ని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. జువెనైల్ అంటే చిన్న వయసు పిల్లలు, 12 సంవత్సరాల లోపు పిల్లలు అని అర్థం. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు, అమ్మాయో అబ్బాయో స్కూల్కి వెళ్తున్నారు, ప్రశాంతంగా స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నట్టుండి ఒళ్ళు నొప్పులు అంటారు. మమ్మీ జాయింట్ పెయిన్ విపరీతంగా ఉంది, మమ్మీ షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉంది, మమ్మీ తుంటి నొప్పి ఎక్కువగా ఉంది, మోచేతులు నొప్పులుగా ఉన్నాయి, ఇలా ఉన్నట్టుండి నొప్పులు అంటారు. యాజ్ ఎ పేరెంట్గా మనం ఏమనుకుంటాం, సరిగ్గా తినట్లేదు కాబట్టి నొప్పులు అనుకుంటాం, లేదా ఏదైనా ఆడుంటారేమో, కింద పడుంటారు, లేదా పుస్తకాల బరువు ఎక్కువైపోయిందేమో బ్యాగ్ వేసుకొని కూడా ఈ రకంగా ఆలోచిస్తాం. కానీ అది కాదు. సో అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటికి ఐరన్ డెఫిషియన్సీ ఏది ఉందంటే మనం బీట్రూట్ జ్యూసులు, క్యారెట్ జ్యూసులు ఇలా కొంతకాలం వారం 10 రోజులు ఇస్తే సెట్ అవుతుంది. అలా కాకుండా పిల్లవాడు ఎక్కువ కాలంగా నొప్పులు ఉన్నాయంటే అది కీళ్లవాతం లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ కీళ్లవాతం లక్షణం ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటారంటే నడిచేటప్పుడు నడక ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, అంటే చాలా పెయిన్ఫుల్గా భారంగా నడక పడుతుంది. ఇది మొట్టమొదటి లక్షణం. తర్వాత రెండవది ఎడతెరిపి లేకుండా జ్వరం రావడం. లాస్ట్ వీకే వచ్చిందండి జ్వరం, తగ్గిందండి మళ్ళీ జ్వరం వచ్చింది, అలా నెలలో 2-3 సార్లుగా జ్వరం వచ్చింది. ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ పిల్లల్లో వస్తే కారణం. మూడవ లక్షణం ఏంటంటే ఈ పిల్లలకు ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావు, డ్రైగా ఉంటుంది, ఏడుపు వస్తుంది, కళ్ళు ఎర్రబడుతున్నాయి కానీ కన్నీళ్లు రావు కంప్లీట్గా, అంటే లిక్విడ్ ఆ వాటర్ రావాల్సినంత సెక్రెషన్ ఆగిపోతుంది. ఇది మూడవ లక్షణం అండి. ఇక నాలుగవ లక్షణం ఏంటి,
గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది, శ్వాస సరిగ్గా ఆడట్లేదు, 4 మెట్లెక్కినా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది. ఇది 4వ లక్షణం అండి. 5వది మనం ముందే చెప్పుకున్నాం జ్వరం గురించి, ఎడతెరిపి లేకుండా జ్వరం, అంటే జ్వరం వచ్చి తగ్గి మళ్ళీ రావడం, అలా నెలలో 3-4 సార్లు జ్వరం రావడం. ఇవన్నీ ఈ 4-5 లక్షణాలు పిల్లల్లో జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు. అయితే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో జ్వరాలన్నీ ఒక రకంగానే ఉంటున్నాయి. ఇప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ తీసుకున్న సేమ్ ఈ విధమైన లక్షణాలే కనిపిస్తున్నాయి. మరి వాటికి వీటికి ఏంటి డిఫరెన్స్ అండి? ఎలా ఐడెంటిఫై చేయాలి మరి? తప్పకుండా అండి. సో చికెన్ గున్యా లాంటి లక్షణాలు నొప్పులు వచ్చినట్లయితే ఒళ్ళంతా అన్ని జాయింట్ల నొప్పులు, జ్వరం కూడా ఉంటుంది మీరు అన్నట్టు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఒక రకమైన ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. బ్లడ్ శాంపుల్ తీసుకొని ఒక పరీక్ష ఉంటుంది. RA ఫ్యాక్టర్ అంటాము ఈ పరీక్ష పేరు, రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్. ఈ RA ఫ్యాక్టర్ అనే పరీక్ష చేస్తే చాలండి, అందులో వ్యాధి నిర్ధారణ అవుతుంది. సో అది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షనా, చికెన్ గున్యా నొప్పులా, ఇతర కీళ్లవాతమా, రుమటైడ్ ఆర్థరైటిస్. ఇలా ఈ కీళ్లవాతంలో సుమారుగా చెప్పుకోవాలంటే ఒక 50-60 రకాల కీళ్లవాతాలు ఉన్నాయి. మనకు సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైన 4 మాట్లాడుకున్నాం అంతే. సో ఆ రకంగా ఈ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే చాలా చక్కగా హోమియోపతిలో ఈ కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు. ఎక్కువ కాలంగా స్టెరాయిడ్ మాత్రలు వాడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఆ మాత్రల్ని పూర్తిగా మానేసి హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. 90% అనట్లే, 100% తగ్గుతుంది. అస్సలు లేదండి. ఇప్పుడు దీనికి ఇంగ్లీష్ మందులకు తేడా ఏంటంటే, ఇంగ్లీష్ మందులు ఈ కండిషన్కి వాడినట్లయితే లైఫ్ టైం మెడికేషన్ అండి, జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. హోమియోపతి మందులు వాడినట్లయితే కొంతకాలం పాటు, కొన్ని నెలల వ్యవధి, 1 సంవత్సరం వ్యవధి వాడి ఆ తర్వాత పూర్తిగా మానేయచ్చు. ఇక లైఫ్లో మళ్ళీ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఖచ్చితంగా 100% తగ్గుతుంది. అంత బాగా ఈ కండిషన్కి రికవరీ అనేది హోమియోపతి మందుల్లో ఉంటుంది. ఓకే, ఇంకా పిల్లల్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి 12 to 20 years పిల్లలకి ఎటువంటి సమస్యలు వస్తాయి, అరుదైన సమస్యలు, అందులో ఆడవాళ్ళకి ఏ విధంగా వస్తాయి, మగపిల్లలకి ఏ విధంగా వస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. యుక్త వయసు స్టార్ట్ అవుతున్నటువంటి పిల్లల్లో ప్రధానంగా కనిపించేటువంటి లక్షణం అడినాయిడ్స్ అంటాము. అంటే గొంతులో కొన్ని గ్రంథుల వాపు ఏర్పడుతుంటుంది. అయితే అందరూ అనుకునేటువంటి అపోహ ఏంటంటే, మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది, వాటర్ మింగేప్పుడు ఇబ్బంది, కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటాం. థైరాయిడ్కి అడినాయిడ్స్కి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఎలా గుర్తించాలో తెలుసుకోండి. ముందుగా థైరాయిడ్ గ్రంథి ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, జుట్టు బాగా రాలుతుంది, బరువు మార్పులు ఉన్నట్టుండి ఓ నెల క్రితంతో పోల్చుకుంటే 3-4 కిలోలు బరువు పెరగడం లాంటి మార్పులు కనబడతాయి. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇవి థైరాయిడ్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ అడినాయిడ్స్ లక్షణంలో ఆ విధంగా ఉండదు. పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ పడుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవడం, సో శ్వాస అనేది ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానమైన లక్షణం అడినాయిడ్స్కి. సో ఈ అడినాయిడ్స్ కండిషన్కి సర్జరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్కర్లేదండి. హోమియోపతిలో శాశ్వతంగా అడినాయిడ్స్కి సంపూర్ణ చికిత్స అనేది ఉంటుంది. ఇది కాకుండా పిల్లల్లో ముక్కులో చిన్న చిన్న గ్రంథులు ఏర్పడుతూ ఉంటాయి, అది వాపు ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటాం. అలాంటి కండిషన్కి కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి. ఎలాంటి పథ్యం కూడా అక్కర్లేదు. రెగ్యులర్గా మందులు వాడినట్లయితే ఈ కండిషన్కి సర్జరీ అక్కర్లేదు. 100% హోమియో మందులతో తగ్గించుకోవచ్చు. ఇది 12 to 14 or 16 ఏజ్ గ్రూప్లో కనబడుతుందండి. తర్వాత ఈ ఏజ్ గ్రూప్ నుంచి 20 ఏజ్ గ్రూప్లో చూసినట్లయితే ముఖ్యంగా అమ్మాయిల్లో ఏర్పడేటువంటి లక్షణాల్లో PCOD లక్షణం గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే గర్భసంచిలో కణితులు ఏర్పడడం జరుగుతుంటుంది. సహజంగా ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది, మెచ్యూర్ అయినప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాల పాటు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం సహజం అండి. సో దీనికి భయపడి వెంటనే డాక్టర్ గారిని కలిసి రకరకాల పరీక్షలు ఇవన్నీ అక్కర్లేదండి. మెచ్యూర్ అయినప్పటి నుంచి 2-3 సంవత్సరాల వరకు ఇర్రెగ్యులర్ అవుతుంది. అంటే నెలసరి ప్రతి నెలకు రాకపోవచ్చు, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కూడా రావచ్చు. సో దీనికి భయపడద్దు. అప్పుడు చేయించాల్సిన ఒకే ఒక పరీక్ష థైరాయిడ్ పరీక్ష అండి. థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తే చాలు. థైరాయిడ్ బాగానే ఉందనుకోండి, ఏ మందులు అక్కర్లేదు. ఓ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత నెలసరి సక్రమంగా ఉంటుంది. సో ఇది ప్రధానమైన విషయం. అలా 17-18 ఏజ్ గ్రూప్ కూడా దాటిందండి, అయినప్పటికీ పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే PCOD అనేటువంటి సమస్య గురించి ఆలోచించాలి. దీని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, చాలామందికి బేసిక్గానే తెలుసు కాబట్టి దానికి చికిత్సా విధానాలే ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ కండిషన్కి ఇంగ్లీష్ మందుల్లో మనం వాడినట్లయితే ఇన్సులిన్కి సంబంధించినటువంటి మాత్రలు ఇస్తారండి. అంటే ఆ మాత్ర వాడడం వల్ల బలవంతంగా పీరియడ్ వస్తుంది.
ఇది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే నెల కాగానే మళ్ళీ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము, మాత్ర తెచ్చుకుంటాం, పీరియడ్స్ వస్తాయి. ఇది కాదండి. ఇది బలవంతంగా జరుగుతుంది. న్యాచురల్గా ఉండాలి సైకిల్ అనేది. అంటే హోమియోపతి మందులు వీటికి వాడినట్లయితే సిస్ట్ అనేది సహజంగానే కరిగిపోతుంది. తద్వారా నెలసరి రెగ్యులర్గా నార్మల్గా అవుతుంది. అంటే మందులు లేకుండా అవుతుంది. ఈ రకంగా మనం పీసీఓడికి చికిత్స చేయొచ్చు. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. విజయవాడ. పేరు చెప్పండి. వరలక్ష్మి. వరలక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మాట్లాడండి, వింటున్నారు. మా పేరు వరలక్ష్మి అండి, విజయవాడ అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. నాకు ఒక దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నిద్ర పట్టదండి. ఓకే. దాని ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను. ఓకే. అవి మానేద్దామనండి, హోమియో వాడతా అండి. ఇంగ్లీష్ మందులేమో మరి కిడ్నీ ప్రాబ్లం కూడా వాడుతున్నాను. కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటో చెప్పగలరమ్మా 2 మాటల్లో? అంటే క్రియాటిన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. దానికి మందులు వాడుతున్నా. తప్పకుండా క్రియేటిన్ సంబంధించిన కిడ్నీ ఫంక్షన్ మందులు వాడుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన అంశంలో నిద్రలేమి కాకుండా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అది ఒక్కటే ప్రాబ్లం సార్ నాకు. రైట్. వయసు ఎంతమ్మా? వయసు 55 సార్. 55. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేం లేవు సార్, అది నాకు ముఖ్యంగా కావాలి. ఎందుకంటే అసలు పగలు అసలు నిద్ర పడుతుంది, నైట్ కూడా సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ లో ఉన్నా. సైకియాట్రీ ట్రీట్మెంట్ లో ఉన్నా. రైట్ అమ్మా. టాబ్లెట్స్ వేసుకుంటేనే నిద్ర పడుతుంది సార్. తప్పకుండా అమ్మా, దాని గురించి చెప్తాను, వినండి. ముందుగా ఏదో మీరు నిద్రలేమి గురించి అడిగారు, నేను ఒక మాత్ర చెప్పాను అన్నట్టు కాకుండా పూర్తిగా విశ్లేషణ ఒక 2 నిమిషాల్లో తెలుసుకుందామమ్మా. మనం సైకియాట్రిక్ కంప్లైంట్ అని అంటున్నాం, మానసిక సమస్య అంటున్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనే కండిషన్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అంటే ఒక అలజడి, గుండెలో ఒక అలజడి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఇంట్లో ఉన్నారు. వైఫ్కి ఆందోళన తత్వం ఉంది అనుకుందాం. వైఫ్కి ఆందోళన తత్వం ఉంటే అది ఒక నెల 2 నెలల కల్లా హస్బెండ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ హస్బెండ్కి ఉంటే నెల 2 నెలల కల్లా వైఫ్ కూడా మారిపోతుంది. అంటే మానసిక సమస్య అనేది అంత ఇంపాక్ట్ పడుతుంది. నా దగ్గరికి వస్తారు పేషెంట్స్. ఒక వ్యక్తి ఉన్నాడు, సుమారుగా 43-45 ఏళ్ళు ఉంటాడు. అతను పేర్లేం చెప్పట్లేదు కాబట్టి ఉన్న కండిషనే చెప్పేస్తున్నానమ్మా, హైదరాబాద్లో. సో కరోనా టైంలో వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఆందోళనకు గురైంది, ఏ వస్తువు అయినా శుభ్రంగా పెట్టుకోవాలని. సో వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇప్పటికీ జరిగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతున్నా వాళ్ళ ఆయన ఇంటికి రాగానే స్నానం చేయాలి, వాష్ చేసేసుకోవాలి, బట్టలు విప్పేసి మళ్ళీ మార్చుకోవాలి. సడన్గా ఒక చిన్న వస్తువు ఏదో మర్చిపోయాడు, కిందికి వెళ్ళి మళ్ళీ కార్ కీసో ఏదో తీసుకొని పైకి వచ్చాడు అనుకో, ఇంట్లోకి మళ్ళీ వచ్చాక మళ్ళీ స్నానం చేసుకో. అక్కడ కూర్చున్నావు కదా, ఆ సోఫా క్లీన్ చేసేసుకుంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చో గ్లాసెడ్ మంచినీళ్ళు తీసుకోగానే గ్లాసెడ్ మంచినీళ్ళు ఫస్ట్ గ్లాస్ సింక్లో ఉండిపోవాలి. వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంతా క్లీన్ అయిపోవాలి. ఇంకా అనుకూలిస్తే కార్పెట్ అంతా క్లీన్ చేసుకోవాలి, టైల్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా క్లీనర్ వేసి క్లీన్ చేయాలి. ఇలా రోజుకు 4-5 సార్లు క్లీనింగ్, ఒక్కోసారి 5-6 సార్లు క్లీనింగ్ అవుతుంది. హస్బెండ్ ఫ్రస్ట్రేషను, వైఫ్ బాధ, ఇది పిల్లలకు కూడా, పిల్లల పైన కూడా ఇంపాక్ట్ పడింది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే అమ్మ, మానసిక సమస్య అనేది అంత ఇబ్బందికరం. దానికి వ్యాధికి మందు లేదు అనే అంశం ఇక్కడే వస్తుంది. ఈ కండిషన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఏమవుతుందో, మళ్ళీ ఏ వైరస్ వస్తుందో ఒక ఆందోళన. ఇంకో పిల్లోడు బీటెక్ చేసిన పిల్లోడు వస్తాడు నా దగ్గరికి. బీటెక్ చేసిన పిల్లోడు 32-33 ఉంటాడమ్మా. ఈ ఆందోళన తత్వం ఎలా ఉంటుందంటే విపరీతంగా మారిపోతూ ఉంటారు. సో ఒక పని కుదురుగా ఉండదు. ఒక టిఫిన్ చేయాలి అంటే గంట, ఎందుకు అంటే నాకేదో వాయిస్ చెప్తుందండి అంటాం. దీన్ని హాలుసినేషన్స్ అంటాము, ఏదో మాట చెప్తున్నది అన్నట్టు. ఒక భ్రాంతి లాంటి అంశాలు, ఈ రకమైన అంశాలు ఉన్నప్పుడే మనం సైకియాట్రిస్ట్ని కలుస్తాం. ఈ తత్వం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల మనకు నిద్రలేమి వస్తుంది. ఇప్పుడు నిద్రలేమికి కాదు మందు, ఈ కండిషన్కి పడాలి. అలా పడితే మనకు నిద్రలేమి అనేది కంట్రోల్ అవుతుంది. ఇక మీ విషయానికి వస్తే కిడ్నీకి సంబంధించి మందులు వాడుతున్నారు, యథావిధిగా వాడండి. మీ నిద్రలేమి కోసం ఒక చక్కని హోమియోపతి మందు చెప్పమంటే చెప్తాను. ప్యాసిఫ్లోరా అంటామండి. ఇది సిరప్ హోమియో షాపుల్లో దొరుకుతుంది. ఈ సిరప్ మీరు రెగ్యులర్గా వాడినట్లయితే నిద్ర పడుతుంది. మూడో విషయం, మీరు సైకియాట్రీకి సంబంధించినటువంటి మందులు వాడుతున్నా అంటున్నారు. దీనివల్ల ఖచ్చితంగా కొంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదమ్మా. కాబట్టి ఆ మందులు వాడుకుంటూ హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకోండి. రెగ్యులర్గా వాడినట్లయితే తప్పకుండా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో
హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఉన్నారండి. ఉన్నా, మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మందు పేరు చెప్పరు ఒకసారి. తప్పకుండా చెప్పమ్మా. ఇందాక చెప్పిన ఇప్పుడు నేను మాట్లాడేది వరలక్ష్మినే సార్. నేను వరలక్ష్మి గారు ప్యాసివ్ రాసుకో అమ్మా, ప్యాసివ్ ఫ్లోరా. చెప్పండి సార్. లక్ష్మి గారు డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి నోట్ చేసుకుని డాక్టర్ గారిని కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి చెప్పండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక డాక్టర్ గారు మీకు చెప్తారు ఏం మందులు వాడాలి ఏంటి అనేది, లేదా అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు, అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు పీరియడ్స్ రాకపోతే కనుక ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి. ఒకవేళ థైరాయిడ్ ఉంది అని వస్తే కనుక వాళ్ళు, అంటే ఆ పిల్లలు, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా? రైట్ అండి. సో ఆ పిల్లలు ప్రధానంగా ఏంటంటే కాలీఫ్లవరు, ముల్లంగి, క్యాబేజు, ఈ 3 ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తీసుకుంటే మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకెక్కువగా అవుతుంది. ఇకపోతే ఈ కండిషన్కి ఇంగ్లీష్ మందుల్లో జీవితాంతం మందులండి. అంటే వీటిని మెటీరియల్ డోసెస్ అంటాము. 50 mg, 100 mcg ఇలాంటి మాటల్లో మనం మాట్లాడుతుంటాం. అది మోతాదుకు సంబంధించిన అంశం. అది జీవితాంతం మాత్రలండి. సో ఆ జీవితాంతం మాత్రలు వాడడం వల్ల థైరాయిడ్ అనేది అదుపులో ఉంటుంది, థైరాయిడ్ యొక్క పనితీరు అదుపులో ఉంటుంది. కానీ ఎన్నాళ్ళని వాడతాం? సో అలా వద్దు అనుకున్నప్పుడు హోమియోపతి మందులు స్టార్ట్ చేసేయాలి. డైరెక్ట్ స్టార్ట్ చేస్తే కొన్ని నెలల వ్యవధి, ఒక 4 నుండి 6 నెలల పాటు హోమియోపతి మందులు వాడినట్లయితే ఇక భవిష్యత్తులో ఏ మందులు ఈ కండిషన్కి వాడనవసరం లేదు, థైరాయిడ్కి ఎప్పటికీ అవసరం లేదు. అలా చేయొచ్చు. సో దీనివల్ల లాభం ఏంటి? ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును పెంచిన వాళ్ళం అవుతాము, అలాగే అన్నెసరిగా జీవితాంతం మాత్రలు వాడకుండా దాన్ని పూర్తిగా సాల్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఓకే, ఇప్పుడు 12 to 20 years లోపు పిల్లలకి వచ్చే అరుదైన సమస్యల్లో మీరు చెప్పారు, అండ్ ఆడవాళ్ళకి వచ్చేది పీసీఓడి, పీసీఓఎస్ గురించి చెప్పారు కదా. సో ఇన్ కేసు ఒకవేళ ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో వెంటనే గమనించలేకపోతే కనుక ఎటువంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందండి? తప్పకుండా అండి. సో అమ్మాయిల్లో కాంప్లికేషన్ అంటే ఫస్ట్ విషయము గొంతు బొంగురు పోవడం జరుగుతుంది ఈ కండిషన్ గుర్తించకపోతే. రెండవది బరువు విపరీతంగా పెరుగుతారు. మూడవది మెడ చుట్టూరా నల్లగా నలుపు రంగు చర్మం, స్కిన్ అంతా కూడా బ్లాకిష్గా మారిపోతుంది. ఈ నకిల్స్ భాగం అంతా కూడా నల్లగా మారుతుంది. ఈ మోచేతుల భాగం కూడా విపరీతంగా నలుపు, ఎక్సెస్గా డార్క్గా మారిపోతుంది. దీన్ని కండిషన్ ఎకెంథోసిస్ అంటాం. ఇది దేనికి సంకేతం అంటే ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆ వ్యక్తిలో అవుతుంది అనేందుకు సూచన. ఏంటి ఆ సూచన అంటే మనం చెప్పుకున్నాం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన పీసీఓడి గురించి చెప్పుకున్నాం. దాని లక్షణం మూలంగా ఈ విధంగా నల్లగా అవుతుంది. నా దగ్గర పేరెంట్స్ తీసుకొస్తారు పిల్లల్ని, అమ్మాయిల్ని, వాళ్ళ మదర్ తీసుకొచ్చి, సార్ డాక్టర్ గారు మా అమ్మాయికి మెడంతా బాగా నల్లగా అయిపోయిందండి, రోజు స్క్రబ్ వేస్తున్నాను, శనగపిండి వేస్తున్నాను, ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. ఎంత రబ్ చేసినా ఆ నలుపు రంగు పోదు. నేను ఒకే మాట అన్నా, అమ్మా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రకంగా ఉంటుంది అది. సో అదేదో స్కిన్ కి సంబంధించింది కాదు, పీసీఓడికి సంబంధించింది అని. అది ఆ మాటను వాళ్ళకి చెప్పి ఎడ్యుకేట్ చేయాలి. సో ఆ రకంగా ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా జుట్టు రాలడం అధికంగా ఉంటుందండి, హెయిర్ ఫాల్ అనేది తీవ్రంగా ఉంటుంది. తర్వాత అమ్మాయిల్లో అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, మగవారికి వచ్చినట్టుగా ఈ భాగంలో కూడా హెయిర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఓపిక తగ్గుతుంది, చిరాకు, అసహనం చాలా ఎక్కువ, నీరసము, తొందరగా కొద్దిగా పని చేయగానే అలసిపోవడం ఉంటుంది, గొంతు బొంగురుపోవడం, ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా తట్టుకున్నట్టుగా అడ్డుపడ్డట్టుగా ఉంటుంది. సో ప్రతిసారి కొన్ని వాటర్ తీసుకోవాల్సినటువంటి ఇబ్బందులు అమ్మాయిల్లో తలెత్తుతాయి. ఓకే, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఏ ఫుడ్ తింటే వీళ్ళకి బెటర్గా ఉంటుంది, మరి ఊరికి నీరసం వస్తుందని, చిరాకులు పెరుగుతాయని చెప్తున్నారు కదా, ప్రాబ్లం పీసీఓడీనే, కానీ హోమ్ రెమెడీస్ కూడా ఏదైనా ఉంటే తప్పకుండా అండి. ముందుగా ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఐరన్ లోపం అనేది అధికంగా ఉంటుందండి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత మూలంగా ఈ లక్షణం కనబడుతుంది. సో దానికి సూచన ఏ విధంగా అంటే, ఈ కండిషన్తో బాధపడే వాళ్ళు బియ్యం తింటూ ఉంటారు, అన్నం కాదు బియ్యం తింటూ ఉంటారు, లేదా చాక్ పీస్ తినడము, ఒక అన్యాచురల్ ఒక పేపర్ ఉంది, ఒక పెన్సిల్ ఉంది, కొరకడం, నమలడము, మింగడం కూడా జరుగుతుంది. కొంత నేను బియ్యం ఇట్లా పట్టుకొని గుప్పెట్లతో పట్టుకొని తినే వాళ్ళని కూడా చూశాను. సో ఈ కండిషన్ ఏంటంటే క్రేవింగ్ ఫర్ అబ్నార్మల్ థింగ్స్ అనమాట, అన్యాచురల్ థింగ్స్. దీన్ని కండిషన్ని పికా అంటాము, పిఐసిఏ, పికా అంటాము. ఎవరికి ఉంటుందంటే రక్తహీనత ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. సో పీసీఓడితో సఫర్ అయ్యేటువంటి అమ్మాయిలు ఎక్కువగా ఇట్లా బియ్యం తినడము, అన్వాంటెడ్ ఫుడ్, థర్మోకోలు, న్యూస్ పేపర్ నమిలి చిన్నగా ఉండలుగా చేసుకొని నమలడం, మింగడము, చాక్పీసు, బలపము, ఇవి తినడం జరుగుతుంది. సో రక్తహీనత ఉంటేనే ఈ రకంగా చేస్తారు. కాబట్టి దాన్ని సరిచేయాలి. దాన్ని సరిచేసి చాలా ఈజీ, మీకు తెలిసిన రోజు 2 డేట్స్ తినండి,
2 అంజీర్ తినండి, 1 నువ్వుల లడ్డు తినండి, చాలు. అద్భుతంగా మంచి మార్పు కనపడుతుంది. కేవలం నెల రోజుల్లో మంచి మార్పు చూడొచ్చు. ఓకే, మరి మగపిల్లల్లో ఆ ఏజ్ గ్రూప్లో ఉండే మగపిల్లలకి ఎటువంటి అరుదైన సమస్యలు వస్తూ ఉంటాయి? రైట్ అండి. మగవారిలో ఈ కండిషన్ అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చెప్పుకునేందుకు హెసిటేట్ అవుతూ ఉంటారు మగపిల్లలు ఈ కండిషన్లో. అంటే మగవారిలో ఫీమేల్స్కి డెవలప్ అయినట్టుగా బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. దీన్ని గైనికోమాస్టియా అంటాము. సో ఇది వాళ్ళకు తెలియదు, చెప్పాలనే విషయం కూడా తెలియదు, ఇది అబ్నార్మల్ కండిషను అనే విషయం కూడా తెలియదు. సో పేరెంట్స్తో కూడా ఇది సరిగ్గా డిస్క్లోజ్ చేయరు. దానివల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు ఆ భాగంలో, ఛాతీ భాగంలో విపరీతమైనటువంటి నొప్పి ఉండడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఎక్సెస్ స్వెట్టింగ్, చెమట అధికంగా ఉండడము, ఆ చెమట కూడా విపరీతమైనటువంటి దుర్వాసన ఉంటుంది. అలాగే అరచేతులకు పాదాలకు కూడా విపరీతమైనటువంటి చెమటలు వస్తాయి. దీన్ని హైపర్ అన్హైడ్రోసిస్ అంటాము. సో ఈ పిల్లలు ఏంటంటే ఒక వస్తువు పట్టుకున్నా కూడా లైక్ ఒక గ్లాసులు మంచినీళ్ళు పట్టుకుంటాం, జారిపోతుంది. పెన్ను పట్టుకొని రాస్తూ ఉంటాం, పెన్ను పట్టు తప్పుతుంది, పేపర్ అంతా కూడా తడిచిపోతుంది. ఏ వస్తువును పట్టుకున్నా జారిపోతుంది, చెమట అంతా నీళ్ళలా కారిపోతుంటుంది. అలాగే పాదాలకు విపరీతంగా చెమట వస్తుంది. పాదాల్లో చెమట వచ్చినప్పుడు చెప్పలు వేసుకున్నాం, షూ కాదు చెప్పలు వాడుతున్నాం, చెప్పలు జారిపోతుంది. అడుగు నేల మీద పెడుతున్నాం, టైల్స్ పైన పెడుతున్నాం, ఇంప్రెషన్ పడుతుంది, నీటి లాగా ఇంప్రెషన్, ఆ చెమట ఇంప్రెషన్ అనేది టైల్స్ పైన పడుతుంటుంది. ఈ లక్షణం అనేది ఎక్కువగా మగపిల్లల్లో ఈ ఏజ్ గ్రూపుల్లో, అంటే 20 లోపు ఏజ్ గ్రూపుల్లో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హైపర్ అన్హైడ్రోసిస్ అంటే ఎక్సెస్గా స్వేద గ్రంథుల యొక్క పనితీరు ఎక్కువగా పనిచేస్తుంది. దీనికి ఇంగ్లీష్లో మందులు లేవండి. సో చాలామంది ఏం చెప్తారు, ఏదో పోషకాహార లోపం, బి కాంప్లెక్స్ వాడండి, మల్టీవిటమిన్స్ వాడండి అంటారు. కానీ అస్సలు అక్కర్లేదు. హోమియోలో దీనికి 100% తగ్గుతుంది. అద్భుతమైన పరిష్కారాలు ఉంటాయి ఈ చెమట ప్రాబ్లమ్ని తగ్గించుకేందుకు. అలాగే పాదాల్లో కూడా తీవ్రంగా నొప్పులు రావచ్చు. పాదం, ముఖ్యంగా మడమ భాగంలో నొప్పి వస్తుంది. పాదం మడ భాగంలో ఆనెలు ఏర్పడేటువంటి ప్రమాదం ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా అది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేటువంటి కండిషన్తో ఏర్పడేటువంటి సమస్య. సో వీటికి మంచి పరిష్కారం అనేది హోమియోపతిలో ఉంటుంది. ఓకే అండి, మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అసలు మనం మెయిన్గా ఇప్పుడు మధ్య వయస్సులు వాళ్ళకి అసలు ఎటువంటి అరుదైన సమస్యలు వస్తాయి, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయి తెలుసుకోవడానికి మనకు అంత టైం లేదు కాబట్టి రెండో భాగంలో కంటిన్యూ చేద్దామండి. రైట్, చిన్నపిల్లల్లోనూ ఇప్పుడు యంగేజ్ వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.